హాయ్ పిల్లలు, లేత మనసు ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? అమ్మా అన్న అరుపు విని వంటగదిలో ఉన్న సీత చేతిలోని పాత్రను క్రింద పెట్టి, ఏమైంది లక్ష్మి అని అరుచుకుంటూ బయటకు వచ్చింది. ఇంటి ముందు 8 ఏళ్ల లక్ష్మి భయంతో నిలబడి ఉంది. ఎదురుగా రెంకెలు వేస్తూ ఎద్దు ఒకటి వేగంగా వస్తోంది. అది పొలాల వద్దే ఎప్పుడూ కట్టేసి ఉండేది. దానికి బాగా పొగరెక్కువ. అందువల్ల అది కనబడిన వారిని పొడుస్తూ ఉంటుంది. ఎవరు దాని కట్లు విప్పారో లేక అదే బలవంతంగా తెంచుకుందో తెలియదు. ఇంటి ముందు ఎర్ర రంగు గౌనుతో ఆడుకుంటున్న లక్ష్మిని చూసి అది వేగంగా ఆ అమ్మాయి వైపు రాసాగింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన సీత క్షణంలో ఆ సంగతి గ్రహించింది. ఆ ఎద్దు ఎవరికీ భయపడదు. అందువల్ల తన కుమార్తెని కాపాడాలని వంగి లక్ష్మిని ఇంట్లోకి విసిరి వెనక్కు తిరిగింది. అంతే, ఆ ఎద్దు తన పదునైన కొమ్ములు సీత వెనక నుంచి కడుపుని చీల్చుకొని బయటకు వచ్చాయి. సీత అమ్మా అని పెద్దగా అరిచి రక్తపు ధారలతో అలాగే క్రింద పడిపోయింది. ఇంట్లో ఆఫీస్ పని చేసుకుంటున్న శరత్ భార్య కేక విని ఆతృతతో బయటకు వచ్చాడు. నేల మీద పడి ఉన్న సీతను చూసి, సీత ఏమైందే అంటూ దగ్గరకు తీసుకున్నాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. శరత్ ఏడుస్తూ, సీతా, ఇంతలో నీకు 100 ఏళ్ళు నిండాయా? నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చింది? ఈ దరిద్రపు గొట్టు ఎద్దు మన ఇంటికి ఎందుకొచ్చింది అని ఏడవసాగాడు. అంతలో చుట్టుపక్కల ఉన్నవారు గుమిగూడారు. ఎదురింటి అవ్వ అంతా చూసినట్టుంది. శరత్, పాపం నీ భార్య లోపల పని చేసుకుంటున్నట్టుంది. నీ కూతురు లక్ష్మి మీదకు ఆ ఎద్దు వస్తున్న సంగతి తెలుసుకుని సీత పరిగెత్తుకు వచ్చి దాని లోపలికి గిరాటు వేసి తాను బలైపోయింది. ఇంకా విచారించి ప్రయోజనం ఏమీ లేదు. ఇక పైన జరగవలసింది చూడు అన్నది. అది విన్న శరత్ దుఃఖాన్ని ఆపి కోపంతో లక్ష్మిని చూశాడు. భయంతో లక్ష్మి బిత్తర చూపులు చూస్తూ వణుకుతూ, నేనేం చేయలేదు నాన్న, నాకేం తెలీదు అంది. శరత్ కోపంతో లేచి లక్ష్మి చెంప మీద టపటపా వాయించి, దరిద్రపు కొట్టుదానా, నీ వల్ల సీత చనిపోయిందా? ఇంట్లో ఆడుకోకుండా బయటకు ఎందుకెళ్ళావు? ఇక మీదట నీ పాపిష్టి ముఖం నాకు చూపించకు అంటూ లోపలికి వెళ్ళాడు. తండ్రి చేసిన పని లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. అమ్మని చంపింది ఆ ఎద్దు, మరి నాన్న ఎందుకు నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు? నేనేం చేశాను? అసలు అమ్మ లేకుండా నేను మాత్రం ఉండగలనా? నాన్న ఎందుకు ఇంతగా మారిపోయారు? అమ్మ ఉండేటప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి అని ఆలోచిస్తూ ఉండిపోయింది. సీతా శరత్ అన్యోన్య దంపతులు. వారి ముద్దుల కుమార్తె లక్ష్మి. ఆ సంసారంలో ఎప్పుడూ చిన్న పోట్లాటైనా జరిగేది కాదు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు. శరత్కు సీత అంటే ఎక్కువ ఇష్టం. ఆమెను వదిలి ఉండేవాడు కాదు. తన ప్రాణపదమైన సీత చనిపోవడంతో అందుకు కొంత కారణమైన తన కూతురు లక్ష్మిని అసహ్యించుకోసాగాడు. ఆ ఇంట్లో అన్ని కార్యక్రమాలు ముగిశాయి. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి తండ్రితో మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ శరత్ భార్య మీద ప్రేమతో కన్న కూతురుని గమనించడం లేదు. ఆ రోజు లక్ష్మి పుస్తకాల సంచి తగిలించుకొని, నాన్నా, అమ్మ పోయాక నేను బడికి వెళ్ళలేదు. ఈ రోజు నుండి బడికి వెళ్తాను అంటూ భయంగా అంది. నువ్వెక్కడైనా చావు, నాకెందుకు? బంగారం లాంటి నీ తల్లిని పొట్టన పెట్టుకున్నావు. నువ్వు బ్రతికి ఉండి ఎవరిని సాధించాలి? నా కంటి ముందు నిలవకు, పో అంటూ లోపలికి వెళ్ళాడు. మర్నాడు తెల్లారగానే శరత్ నిద్రలేచి బయటకు వెళ్ళి కాఫీ తాగి వచ్చాడు. ఇంట్లో కూతురికి కాఫీ ఇవ్వాలన్న జ్ఞానమైనా లేదు అతనికి. తరువాత ఆ అమ్మాయి బడికి వెళ్తుంటే
ఏమైనా తిండి పెట్టాలన్న సంగతి కూడా మరిచాడు. ఈ కథ మీకోసంలో. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.